ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా వాటిని విడిచిపెట్టి వెళ్లాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి కాపులుప్పాడ డంపింగ్ యార్డ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో ఏదో ఒక చోట ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని, కొన్ని చోట్ల నిర్మాణాలు కూడా వెలిశాయన్నారు. వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తామే స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇప్పటికే అలా ఆక్రమించిన నిర్మించిన భవనాలు కూలగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్రమించుకున్న భూములు వెనక్కి ఇవ్వకపోతే హైదరాబాద్ లో హైడ్రా లాంటి ఘటనలు చూడాల్సి వస్తుందన్నారు. ఫిజికల్ గా ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్ గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ లో పార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషనర్ గారికి చెప్పాను. అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వీటి మీద 3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేలందరితో యాక్చువల్గా ఇంటరాక్షన్, వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620, 650, ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19లో 49 ప్లాంట్, 50 వార్డు, 49 ప్లాంట్. 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నింటినీ స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగ్లకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశాను. ఫైనల్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను టోక్యోలోని ప్లాంట్ కూడా చూశారు. మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ ని బర్న్ చేస్తారు. దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్ తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా ఒక 1000 టన్స్ యాక్చువల్ గా స్టార్ట్ చేశారు. ఈ 2 రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం. అయితే గవర్నమెంట్ పవర్తో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్ గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేయమన్నారు. దాని కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో, సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా. అందుకని ఇప్పుడు జిందాలోకి కూడా చెప్తున్నాను, ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి. మళ్ళీ ప్రభుత్వంతో కూడా మాతో కూడా మాట్లాడండి, ఏం చేయాలో చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తారు. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. మేము చూసి వచ్చాం, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసి వచ్చాం. అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం, అవి కూడా స్టడీ చేయండి. వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయండి. దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాల్సిన చేస్తామని తెలియజేస్తాను. అందుకని ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహణ అయిపోయాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేమేం చేశారో తెలియదు.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి వచ్చాడు చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంట్ ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్. ఫస్ట్ దాని మీద చూశాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండాలి. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది, 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు, మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 monthsకి, అంటే లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు మనకు రావచ్చుంటే మనకి ఇచ్చారు వాళ్ళు. 454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే, ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. దానికి నో మ్యాచింగ్. అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా. అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం. అది కూడా ఇవ్వగానే మరొక 454 కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు మళ్ళీ వాళ్ళు ఇస్తామంటున్నారు. అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మీకు గుర్తుంది, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు. ఆ రోజు ఆయన బస్సులో సర్క్యూట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్ మీదుగా, హైవే మీదుగా మొత్తం ఎంత తిప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలామంది చెప్పారు, సార్ ఇది ఎప్పుడో డంప్ యార్డ్ పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కట్స్, ఇప్పుడు ఏమో సిటీ మధ్యలోకి వచ్చింది, మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యార్డ్ షిఫ్ట్ చేయమంటే అప్పుడు కమిషనర్ హరినారాయణ గారు ఉన్నారు, ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా అందరితో కూడా చెప్పి, మన ప్రవీణ్ కుమార్ అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ తంగుడుపల్లి అని అక్కడ ఒక సైట్ కూడా చూడడం జరిగింది. ఆ సైట్ కూడా దానికి డంప్ యార్డ్ కోసం ఫైనలైజ్ చేసాం. ఒక 2-3 టిప్పర్ల ముందు ట్రయల్ తీసుకెళ్తే అక్కడ విలేజ్ల నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది, అప్రోర్ వచ్చింది. ఇదేంటి సార్ ఎక్కడో సిటీలో డంప్ తెచ్చి మా వాళ్ళ మీద చేస్తారా, మేము ఒప్పుకొని చెప్పిన గొడవలు చేస్తూ ఉంటే సరే అప్పుడు దాన్ని ఇంకా వద్దు, మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేయడం ఏమీ కాదు, ఇక్కడే దీన్ని ఏ విధంగా బెటర్గా చేయొచ్చు చూడండి అని చెప్పని ఆ రోజు ఆలోచించడమే దీనికి ఈ రిజల్ట్ ఇది. దానికి సంబంధించి ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా ఢిల్లీ అలాగే టోక్యో ఇట్లా ఎక్కడైతే వరల్డ్లో ఈ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ స్టడీ చేసి కాస్ట్ ఎక్కువైనా కూడా ఇది ఆ స్మెల్ రాకుండా పబ్లిక్ ఇన్కరెన్స్ లేకుండా ఇది పెట్టాలని చెప్పని అనుకొని ఆ రోజు జిందాల్ వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మధ్యలో నేను వచ్చేటప్పుడు అడిగాను, గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా దీన్ని మళ్ళీ సమీక్షించడం కానీ ఏమవుతుందని పట్టించుకున్న పాపన బాల, మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 2.5 months కూడా కాల అయిపోయిన వెంటనే దీన్ని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని ఆ రోజు వచ్చి మళ్ళీ వెంటనే ఈరోజు ఆయన దీన్ని చూడటం కూడా జరిగింది. ఆయన ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా చాలా బాగా ఫంక్షన్ చేస్తూ ఉంది. అయినప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకొని చేసుకున్నప్పుడు కూడా కొంత స్మెల్ అనేది ఇంకా వస్తూ ఉంది. నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి, అంటే
కమర్షియల్గా చూడకుండా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని అవసరం వస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఆ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చా లేకపోతే ఇంకోటి చేసా దాన్ని ఏం చేస్తారనేది మినిస్టర్ గారు సెక్రటరీస్ మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఎట్లా ఉండాలంటే మాకు స్టీల్ ప్లాంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాం అప్పుడు ఆ ప్లాంటేషన్ అయిన తర్వాత సిటీలో కంటే కూడా అంత పెద్ద బ్లాస్ట్ ఫర్నెస్లో ఉన్నా కూడా మినిమం 2-3 డిగ్రీస్ మినిమం టెంపరేచర్ అక్కడ తక్కువ ఉంటుందని వాళ్ళు ఛాలెంజ్ చేశారు అంటే అంత ప్లాంటేషన్ చేశారు అలాగే మీరు ఇక్కడ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుందో చారి గారికి కూడా ఒకటి చెప్తా ఉన్నాం మీకు ఏదైనా రిక్వైర్మెంట్ మీకు ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మినిస్టర్ గారికి చెప్పండి మీరు దాన్ని అడగండి ఆ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోండి బట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ వరల్డ్లో టోకియోనో లేకపోతే ఎలా చెప్తా ఉన్నాం వాటిని కంప్లీట్ చేసే విధంగా ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తారా లేకపోతే మిగతా ఇప్పుడు చెప్పారు ఆ పిట్ ఉంది దానికి ఏదో చుట్టూ గ్లాస్ పెట్టి క్లోజ్ చేయొచ్చని కొన్ని ప్రాక్టికల్ ఆపరేషన్ ఇబ్బందులు ఉన్నాయి బట్ అవన్నీ మీరు ఎలా చేయాలో ఆఫీసర్స్ తీసుకోండి బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రజల నుంచి అరే మినిస్టర్ గారు విజిట్ చేశారు చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఇదివరకు కనీసం రోడ్డు మీద అప్పుడు స్మెల్ వచ్చేది ఇప్పుడు ఎక్కడా లేదు బ్రహ్మాండంగా ఉందనే విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనుకుని దీన్ని కమర్షియల్గా చూడొద్దు మీరు జిందాల్ పెద్ద ఆర్గనైజేషను మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అట్లాగే మీకు ఏదైనా మీకు బియాండ్ కెపాసిటీ అవుతుంది అనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ అటెండ్ చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ మినిస్టర్ గారికి కమిషనర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ప్లాంట్ విజిట్ చేసి దీన్ని చేసినందుకు థ్యాంక్ యూ